అరుదైన చికిత్స చేసి 24 ఏళ్ల యువకుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు మల్లారెడ్డి నారాయణ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు. సురారంలో అధునాతన రోగ నిర్ధారణ పరీక్షలు, నిపుణులైన మల్టీ డిసిప్లినరీ బృందాలు, హెచ్ఐపిఈసి వంటి సాంకేతికత నైపుణ్యంతో సమగ్ర క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నారు. ఇంకా చాలా ఎక్కువ ఉంచట్లేదు. సో అంత ఎక్స్టెన్సివ్ డిసీజ్ తీసేసిన తర్వాత హైపెక్ అనే ఒక ప్రొసీజర్ చేసాం. హైపెక్ అంటే ఏంటంటే క్యాన్సర్ తో బాధపడుతున్న 24 ఏళ్ల యువకుడికి సురారం మల్లారెడ్డి నారాయణ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలను కాపాడారు. ఇక వివరాలు చూస్తే 24 ఏళ్ల గౌతమ్ కుమార్ క్యాన్సర్ తో బాధపడుతూ 2 లైన్ల కీమోథెరపీ చికిత్స చేయించుకుని మల్లారెడ్డి నారాయణ క్యాన్సర్ హాస్పిటల్ కి వచ్చాడు. గౌతమ్ను పరీక్షించినటువంటి వైద్యులు ప్రైమరీ పెరిటోలియన్ ఎవింగ్స్ స్కార్కోమాతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. వెంటనే సర్జికల్ అంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ హరీష్ నేతృత్వంలోని మల్టీ డిసిప్లినరీ అంకాలజీ బృందం 16 గంటల పాటు హెచ్ఐపిఈసి చెస్ట్ చికిత్స చేసి రోగి యొక్క ప్రాణాలను కాపాడారు. సాంప్రదాయ చికిత్సా పద్ధతులు విఫలమైన సందర్భాలలో ఈ శస్త్రచికిత్స ద్వారా రోగులకు దీర్ఘకాలిక మనుగడకు అవకాశం లభిస్తుందని డాక్టర్ హరీష్ ఈ సందర్భంగా తెలిపారు. కానీ దాంట్లో ఇది బోన్ కిన్ లేకపోతే సాఫ్ట్ టిష్యూలో రాలేదు, ఇది పెరిటోనియంలో వచ్చింది. అందుకే దీని పేరు ప్రైమరీ పెరిటోనియల్ ఎవిక్ సార్కోమా అంటారు, పిపిఈఎస్. సో ఇట్లాంటి అసలు మొత్తం మెడికల్ హిస్టరీలో కానీ మెడికల్ టెక్స్ట్ బుక్స్లో కానీ దీని గురించి చాలా తక్కువ రాసి ఉన్నారు. దీని ట్రీట్మెంట్ కూడా చాలా అంటే చాలా ఇది ఉంది, అంటే దర్ ఇస్ అ వెరీ లెస్ గ్యాప్ ఆఫ్ ట్రీట్మెంట్, వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో. సో ఇట్లాంటి ట్రీట్మెంట్ కూడా ఎక్కువ ఆప్షన్స్ లేవు దీనికి. ఒకటే ఒక ట్రీట్మెంట్ ఆప్షన్, అది కూడా హైపెక్ అని అంటారు దానికి, విచ్ ఇస్ కాల్డ్ as హైపర్థెర్మియా ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. మళ్ళీ సర్జరీ కూడా చేస్తారు. సో ఇది అంటే ఎక్కడ కూడా ఒక దీనికి ఒక ప్రోటోకాల్ ఇట్లా ట్రీట్మెంట్ ఉండాలి ఇది కూడా ఎక్కడ టెక్స్ట్ బుక్లో కూడా కరెక్ట్గా రాసింది లేదనమాట. అంటే నాకు తెలిసిన మటుకు చెప్తున్నాను, మా డాక్టర్స్ కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఇంకా మాకు ఇప్పటి వరకు తెలిసిన మొత్తం మేము ఫైండ్ అవుట్ చేసినాం ఇండియా లెవెల్లో కూడా ఎక్కడైనా కేసెస్ ఉన్నాయంటే ఇప్పటి వరకు 2 కేసెస్. ఒకటి మీరు చెప్పినట్టుగా గుజరాత్ అసోసియేషన్ ఆఫ్ ఆంకాలజీలో ఒక కేసు రిపోర్ట్ చేశారు. దాంట్లో ఓన్లీ మెజెంట్రిక్ అంటే లోకలైజ్డ్, ఇక్కడ మన దగ్గర ఏమో మొత్తం పెరిటోనియం సార్కోమాలో ఉంది, అక్కడేమో ఓన్లీ లోకలైజ్డ్ మెజెంట్రిక్లోనే ఈ సార్కోమా ఎవింగ్ సార్కోమా కనిపించింది. అదేవిధంగా టాటా మెమోరియల్ హాస్పిటల్లో కూడా ఓన్లీ ప్యాన్క్రియాస్లోనే ఈ ఏరియా స్పెసిఫిక్గా కనిపించింది. డిసీజ్ నరేంద్ర ప్రకాష్. నేను కేసుకి మొత్తం మీద నేనే ఉన్నాను, సార్ సపోర్ట్ సార్ కూడా ఉన్నారు. బేసికలీ 16 to 18 hours సర్జరీ, మేజర్ బ్లడ్ లాస్, యంగ్ ఐ అండ్ మేజర్ రిసెక్షన్ ఆఫ్ సర్జరీ. పూర్తిగా ట్యూమర్ తీయడానికి టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి, నార్మల్ బాడీ టెంపరేచర్ 37 ఉండాలి. బేసికలీ ఇవి కీమో ఇచ్చినప్పుడు 45 degrees ఇస్తారు. సో బేసికల్లీ టోటల్ టెంపరేచర్ మెయింటైన్ చేయడం అన్నది చాలా కష్టమైన పని ఇంట్రో ఆప్. సో అది చేయడానికి అన్నీ మనం బాగా టీం కూడా బాగా సపోర్ట్ చేశారు, అందరూ టెక్నీషియన్స్ అన్ని. బ్లడ్ లాస్ అయినప్పుడు బ్లడ్ బ్యాంక్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అండ్ సర్జరీ బాగా అయిపోయింది. పోస్ట్ ఆప్లో కూడా మా క్రిటికల్ కేర్ టీం బాగా చూసుకున్నారు అండ్ పేషెంట్ రికవర్డ్ వెల్.